హలో అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు సూర్యుడు 7 గుర్రాలపై, తెల్లని 7 గుర్రాలపై వస్తాడు అని చెప్పేసి ఒక నానుడి అండి. సో అందుకని రథసప్తమి సెలబ్రేట్ చేసుకుంటారని విన్నాను అనమాట. సో అందుకని ఇవాళ స్వామివారికి పాలతో నైవేద్యం వండి అర్ఘ్యం ఇచ్చి పూజ చేసుకున్నాను. చూడండి కంటిన్యూ వీడియో. అందరూ ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను సూర్యుడికి పూజ చేసుకుంటున్నానండి. ఎవరైనా కానీ ఏదైనా పనులు అనుకుంటే జరగకుంటే మట్టుకు ఖచ్చితంగా సూర్యభగవాను కొలుచుకుంటే మనకు అన్నీ అనుకునేవన్నీ నెరవేరుతాయని ఒకటి ఉందండి. సో అందుకని చెప్పేసి ఇవాళ సూర్య దేవునికి ఫాస్టింగ్, యాక్చువల్లీ వల్ల మంగళవారం కాబట్టి నాకు ఫాస్టింగ్ ఉంది. సో అదేవిధంగా స్వామికి కూడా పూజ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళ పూజ చేసుకుంటున్నాను. వాళ్ళ ఏంటంటే స్వామివారికి ఇదిగోండి నిత్య దీపం ఆల్రెడీ ఉందన్నమాట. సో నాది వెలుగుతూ ఉంటుంది కదా. మార్నింగ్ 5:30 అవుతుంది, 3 o'clock లేస్తే పని అయిందండి. సో ఇప్పుడు ఏంటంటే స్వామివారికి ఇవాళ ఏం చేస్తున్నాను, ఎలా దీపం పెడుతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నాకు తెలిసింది తోచిందే చేసుకుంటున్నాను అండి. 10 మంది చెప్పింది మళ్ళీ ఇందులో మిస్టేక్ అయితే మనకు మనసు బాధ అవుతుంది. సో మనకు ఏ విధంగా అయితే సంతృప్తి ఉంటుందో పూజ అదే విధంగా చేసుకుంటున్నాను అండి. కొంచెం ఐడియా ఉంటుంది కదా మనకి ఏ పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో దాని విధంగానే ఫాలో అవుతున్నాను, ఎక్కడేం సర్చ్ చేయలేదన్నమాట. సో మెయిన్ ఇందులో నేను తీసుకొచ్చిన వల్ల జిల్లేడు ఆకులు అండి. జిల్లేడాకుల్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. సో సూర్యునికి సంబంధించింది గోధుమలు కాబట్టి గోధుమలతోనే అనుకుంటున్నాను. ఇప్పుడు 5:30 అవుతుంది, నాకు గోధుమలు గుర్తుకు లేదు, ఇప్పుడు సడన్గా గుర్తుకు వచ్చిందనమాట. సో మా బాబుని అయితే పంపించాను చిన్నోడిని. సో దొరికితే ఓకే, దొరకకుంటే మట్టుకు ఇలా దీపం పెట్టేసుకుంటాను. సో మెయిన్ స్వామివారికి ఎర్రవత్తులు అంటాం కదా. సో దూదితో చేసిన ఎర్రవత్తులు నేనేంటంటే కొంచెం కుంకుమ రాసాను. బయట మార్కెట్లో కూడా ఎర్రవత్తులు దొరుకుతున్నాయి, బట్ నేనేంటంటే కుంకుమ కొంచెం ఆయిల్ రాసాను అనమాట. సో స్వామివారికి ఎర్రవత్తులతో అంటే స్వామివారి వల్ల 7 గుర్రాలు వేసుకొని వస్తాడనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ స్టార్ట్ అయినట్టే అండి. అంటే సూర్య భగవానుడు వచ్చేసిండు రథసప్తమికి బయటకు అంటే మనకు విపరీతంగా ఎండలు వస్తాయి. అదే శివరాత్రికి శివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది. సో 10 days గ్యాప్ ఉంది శివరాత్రికి దీనికి అనమాట. సో ఇవల్ల స్వామివారు వస్తుండ్రు కాబట్టి మన దగ్గరికి, మన ప్రాణకోటికి అందరికీ నిజరూప దర్శనం ఇచ్చేది ఒక సూర్య భగవానుడే అండి. అంటే మామూలుగా దేవుళ్ళన్నీ ఉన్నారు అని నమ్ముతాము, బట్ సూర్యుడు మట్టుకు ఖచ్చితంగా ఒక సూర్య భగవానుడు నేను ఉన్నాను అని మట్టుకు తను మనకు ఏమంటారు నమ్మకం అనమాట. సూర్యుడిని నమ్ముకుంటే అన్ని పనులు జరిగిపోతాయి అంటారు. అందుకే సండే రోజు నాన్ వెజ్ తినొద్దు అంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు పిల్లలకి అలవాటు అయిపోయింది కదండి సండే అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పేసి. కాకపోతే సండే రోజు ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళకి నిజంగా అన్నీ అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. సో అది చాలా వరకు నిజమే. బట్ కొంతమందికి ఏంటంటే మనకు మామూలు డేస్ అన్ని ఫాస్టింగ్స్ ఉంటాయి కదా. సో సండే ఒక్కటే రోజు మనకు దొరికేది అన్నట్టు ఉంటుంది. సో సూర్య భగవానునికి మనకి ఏదైనా అనుకున్న కోరికలు నెరవేరకుంటే మట్టుకు, పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, సో మ్యారేజ్ లైఫ్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మట్టుకు సూర్యుడిని కొలుచుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. ఇది మాత్రం నిజంగా బల్ల గుద్ది చెప్పవచ్చు అనమాట. అంటే సూర్యుడికి అంత పవర్ ఉంటుంది. సో మనకు సూర్యుడు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో నిజంగా నేనున్నాను అని చెప్పేది ఒక సూర్యుడు ఒక్కడే అండి. అన్నిటినీ మనం పూజ రూమ్లో పెట్టుకొని పూజిస్తాం, కానీ సూర్యుడిని పూజ రూమ్లో పెట్టుకోలేమని, తనను బంధించలేము. సో మనకు మార్నింగ్ వస్తాడు కాబట్టి స్వామివారిని పొద్దున్న లేచి అలా స్వామివారికి ఒక నమస్కారం చేసుకుంటే ఆ రోజంతా ప్లెజెంట్గా గడిచిపోతుందండి. సో ఇదండి ఇవాళ రథసప్తమి స్పెషల్. స్వామివారికి పూజ ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంతవరకు చేయలేదు ఇప్పుడు. సో చాలాసార్లు చెప్పారు ఒక అయ్యగారు మా పెద్ద బాబుకి, ఒక 21 days సూర్యుడి పూజ చేయమ్మా అంటే, ఏదైనా శివుడు ఆజ్ఞ ఉంటేనే జరుగుతుందండి, శివుడు ఆజ్ఞ లేకుంటే చీమైనా పుట్టదు అంటారు. సో వాడు వినట్లేదు, నాతోని అవ్వట్లేదు, రెండు అనమాట. సో ఇవాళ మట్టుకు ఇక రథసప్తమి అని చెప్పేసి వాకిట్లో రథం ముగ్గేసేసుకొని స్వామివారికి నైవేద్యం అండి. ప్యూర్ ఆవు పాలతో, అన్నము పాలల్లోనే ఉడికించాలండి, నీళ్ళలో ఉడికించద్దంట అని మాత్రం తెలుసు నాకు. సో ఇవాళ ఆదిత్య హృదయం చదవాలి అంటారు. సో సండే రోజు సూర్యభగవాన్కి 21 వారాలు చేసుకుంటే మట్టుకు. సో
స్వామివారికి నైవేద్యం వండుతున్నాను. మీకు చెప్పాను కదండి, మీకు పాలల్లోనే వండాలి నైవేద్యం, నీళ్ళల్లో మాత్రం వండద్దు అంటారు సూర్య భగవానుడికి. సో పాలు పోసి, యాక్చువల్లీ ఆవు పాలు దొరకడం కష్టంగా ఉందండి. మామూలు మన పాలు దొరుకుతాయి కదా, మాది కరీంనగర్ డైరీ, ఆ పాలల్లోనే స్వామివారికి నైవేద్యం పెట్టేశాను. చూపిస్తాను చూడండి. స్వామివారికి నైవేద్యము ఓన్లీ పాలల్లోనే ఉడుకుతుందండి. అన్నము వాటర్లో ఉడికించద్దు అంటారు, ఎందుకంటే సూర్యుడి కోసం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట. సో అన్నంని మట్టుకు నీళ్ళల్లో వండద్దు, పాలల్లో వండాలి అని. స్వామివారికి శ్రేష్టమైన పాలతోని శ్రేష్టమైన నైవేద్యం అన్నమాట. ఇలా పాలల్లో అన్నం ఉడికిన తర్వాత దీంట్లో మన చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, బట్ నేను మటుకు షుగర్ వేస్తున్నాను. షుగరు, కొంచెం ఇలాచీ పౌడరు. సో చెప్పాను కదా ఇందాక, జిల్లేడాకులు అండి, 7 జిల్లేడాకులు, కింద ఇత్తడి ప్లేటు. అలాగే సూర్యుడికి 7 ఎర్రవత్తులు అంటాం కదా, ఇదిగోండి ఎర్రవత్తులు. మన ఇష్టం అండి, ఆయిల్ వాడితే ఆయిల్ వాడచ్చు, నెయ్యి వాడితే నెయ్యి వాడచ్చు. యాజ్ యూజువల్ నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను అనమాట. సో చూసారా, చిమ్మ చీకటి మెల్లిమెల్లి సూర్యుని బయటకు వస్తుండు. నైవేద్యం అయిపోయింది, చూసారా ఎంత మంచిగా ఉడికింది. షుగర్ వేసా, కొంచెం నెయ్యి, ఇలాచీ, ఇంతే అండి. ఇదిగోండి గోధుమలు అతి కష్టం మీద దొరికినాయి అన్నమాట. స్వామివారికి దీపం, 7 వత్తులు, ఎర్ర పువ్వులు దొరికాయండి. అది సత్యనారాయణ స్వామి పువ్వులు అంటాం కదా, అంటే ఈ పువ్వులు దొరికినాయి స్వామివారికి. ఏదైనా మనం ఏదే అనుకుంటే అది జరగదండి, ఏది జరగాలో అదే జరుగుతుంది అన్నట్టు అనుకోకుండా బయటకు వెళ్తే ఇట్లా పువ్వులు దొరికాయి అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారికి అన్నీ రెడీ చేసుకున్నాను, నైవేద్యం కూడా అయిపోయింది. ఇంత తెల్లవారింది కానీ ఇంకా స్వామివారు కాన రావట్లేదు అన్నమాట, కనిపించట్లేదు. స్వామివారు కనిపించిన తర్వాత అర్ఘ్యం ఇచ్చి నైవేద్యం, దీపం. ఇదిగోండి వాళ్ళ ఇంటి ముందు రథం ముగ్గు. మెల్లిమెల్లిగా వస్తున్నాడు స్వామి.
ఇదండి రథసప్తమి పూజ. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను చేసుకున్నాను. సూర్యుడికి ఆహ్వానం పలికినట్టు అనిపించింది నాకైతే. ఆ డే అంతా సూర్యుడు నా పైన ఉన్నట్టే అనిపించిందండి. అంటే ఒకరిని మనము ఒక డే స్పెషల్ ఉంటుంది చూసారా, మదర్స్ డే అంటే మదర్ని గుర్తు చేసుకోవడం, ఫాదర్స్ డే అంటే ఫాదర్ని, ఇట్లా సూర్యుడిని గుర్తు చేసుకున్నందుకో ఏమో నాకు ఆ సూర్యుడు రశ్మి పడితే కూడా సంథింగ్ ఏదో ప్లెజెంట్గా అనిపించింది. సో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నేను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? నాకు ఈ ఫోటోనైతే చాలా మంచి కామెంట్స్ వచ్చినాయండి, ఫోటో బాగుంది ఇలా అని చెప్పేసి. మీకు ఎలా అనిపించిందండి ఫోటో? మా చిన్నబాబు తీశాడు. సో నిజం చెప్తున్నాను అండి, సూర్యుడికి ఎవరైతే 21 days ఇలా పాలతో నైవేద్యం వండి చూపిస్తారో అనుకున్న కోరికలు నెరవేరుతాయటండి. మీలో ఎవరికైనా ఆ నమ్మకం అనేది ఉంటే మట్టుకు ఖచ్చితంగా ట్రై చేయండి, కష్టాల్లో ఉన్న వాళ్ళు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.